అందరికీ నమస్తే. ఈ మధ్య జరిగిన టెట్ పరీక్షలు చాలా మందిని నిరాశపరిచాయి. కొందరు స్కోర్ చూసి కుంగిపోయారు. మరికొందరు ప్రశ్నలు గుర్తు చేసుకుంటూ తమను తాము నిందించుకున్నారు. ఇది సహజం. కష్టపడి చదివిన వారికి ఫలితం అనుకున్నట్లు రాకపోతే బాధ రావడం తప్పు కాదు. కానీ ఆ బాధలోనే ఆగిపోవడం మాత్రం మన భవిష్యత్తుకు మంచిది కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ పరీక్ష మీ జీవితాన్ని మొత్తం నిర్ణయించే తుది తీర్ప కాదు. ఇది మీ ప్రయాణంలో ఒక దశ మాత్రమే. ఈ దశలో ఎదురైన కష్టం మీరు ఎంత బలమైన వారో గుర్తు చేయడానికి వచ్చింది. ఎన్నో బాధ్యతల మధ్య, కుటుంబ ఒత్తిడుల మధ్య, ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా చదవాలని నిర్ణయించుకున్నారు. అంటే మీలో ఒక పట్టుదల ఉంది, ఓ లక్ష్యం ఉంది. ఇప్పుడు కొందరు అంటున్నారు, పేపర్ చాలా టఫ్గా వచ్చింది, మనకు రావలసిన ప్రశ్నలు రాలేదు, టైం సరిపోలేదు. ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ పరీక్ష కఠినంగా ఉందని బాధపడే వాళ్ళు మీరు ఒక్కరే కాదు. మీలాంటి వేల మంది అదే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఒక అనుభవం. ఈ అనుభవం నుంచే మీ తదుపరి విజయం మొదలవుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, టెట్ ఒక అర్హత పరీక్ష. ఇది మీ తెలివితేటలకు, మీ విలువకు ముద్ర వేసే పరీక్ష కాదు. మీరు మంచి టీచర్ అవుతారా లేదా అనే విషయం ఒకే పరీక్షతో తేలిపోదు. ఒక మంచి గురువుగా మారడానికి అవసరమయ్యేది మార్కుల కంటే ఎక్కువ సహనం, అంకితభావం, నేర్పించాలనే తపన. ఇవన్నీ మీలో ఉన్నాయా? ఉంటే ఈ పరీక్ష మిమ్మల్ని ఆపలేదు. ఇప్పుడు మీ మనసులో నిరాశ ఉంది, భయం ఉంది. మళ్ళీ చదవాలా, ఇంకోసారి రాయగలనా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ సందేహాలు రావడం కూడా సహజమే. కానీ ఒక్క ప్రశ్న మీరే మీకు వేసుకోండి. ఈ కష్టం చూసి నేను వెనక్కి తగ్గాలా లేక ఇంకా బలంగా ముందుకు వెళ్ళాలా అని. ఈ పరీక్ష మీకు ఒక విషయం నేర్పింది. ఎక్కడ బలహీనంగా ఉన్నారో, ఎక్కడ మెరుగుపడాలో ఇదే మీకు లభించిన అసలైన లాభం. ఈరోజు మీరు పడిన బాధ రేపు మీ విజయానికి పునాది అవుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. నిరాశలో తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా తప్పే అవుతాయి. మీ కుటుంబం, మీ పిల్లలు, మీ గ్రామం, మీ భవిష్యత్తు, విద్యార్థులు వీళ్ళందరికీ మీరు ఒక ఆదర్శం కావాలంటే ఈ ఒక్క పరీక్ష దగ్గర ఆగిపోవద్దు. మీరు ఓడిపోయారని కాదు, మీరు ఇంకా గెలవాల్సి ఉందని ఈ పరిస్థితి చెప్తోంది. విజయం ఎప్పుడు మొదటి ప్రయత్నంలోనే రాదు. వచ్చినా నిలబడాలంటే కష్టాలు తప్పవు. ఇప్పుడు మీ కన్యలను శక్తిగా మార్చుకోండి. మీ బాధను పట్టుదలగా మలుచుకోండి. అవకాశాలు మళ్ళీ వస్తాయి. కానీ ఆ అవకాశాన్ని పట్టుకోవాలంటే మీరు సదా సిద్ధంగా ఉండాలి. ఈరోజు ఫలితం ఎలా ఉన్నా మీ లక్ష్యం మాత్రం మారకూడదు. ఓపికగా ఉండండి, ఆశ వదలకండి. మీ ప్రయాణం ఇంకా ముగిసిపోలేదు.